ఓం గణేశాయ నమః. బంధాలు. తూర్పున సూర్యభగవానుడు మెల్లగా తన అరుణ కిరణాలు లోకానికి విస్తరిస్తూ ఉన్నాడు. పక్షులు అప్పుడే గూటి నుండి బయటికి వెళుతూ ఉన్నాయి. తమ పిల్లల ఆహారం కోసం అన్వేషణ ప్రారంభించాయి. గూటిలోని పిల్లలు కుహూ కుహూ అని ఒకటే గోల చేస్తూ ఉన్నాయి. మేలుకోండి అని మరలా కోడిపుంజు కుకురో కో కుకురో కో అంటున్నది. తన పూరి గుడిసె నుండి బయటికి వచ్చాడు రాములు. ఏమే సీతాలు, త్వరగా రావే, ప్రొద్దెక్కింది. ఆ స్వామి ఆలస్యమైతే కూలి కాస్త తగ్గిస్తాడు, అసలు ఇచ్చేదే తక్కువ అని అనగా, వస్తున్నా మామా, ఇదిగో సద్దిమూట కడుతున్నాను అని మధ్యాహ్నానికి తిండికి ఒక సట్టిలో కొద్దిగా ఎర్ర మిరపకాయ పచ్చడి, ఒక సట్టిలో వరికూడు వేసి రెండు ఒకదాని మీద ఒకటి కట్టి చేతబట్టి బయటికి నడిచి గుడిసెకి దడి దగ్గరకు లాగింది. ఇద్దరూ చిన్నగా తమకు ఉన్న 2 గేదెలను తోలుకొని చెరువుగట్టు మీదగా వెళ్ళి పొలాలు దాటి వాళ్ళ ఆస్వామి మాగానికి వచ్చారు ఆ ఇద్దరు భార్యాభర్తలు. దండాలయ్యా దొర అని గబగబా మాగానిలోకి దూరారు ఇద్దరు. సీతాలు మాగానిలో కలుపు తీస్తున్నది తోటి ఆడవాళ్లతో. రాములు ఆ స్వామి గారి గట్టు చిన్నగా తవ్వి పారతో మట్టి ప్రక్కకు తోసి పైన నుండి వచ్చే నీరు పొలానికి తిరగబెడుతూ ఉన్నాడు. రాములు ఒట్టి బోళా మనిషి. ఎదుటి మనిషి బాధపడితే చూడలేని వ్యక్తిత్వం అతనిది. ఏమే సీతాలు, పెండ్లై 4 సంవత్సరాలైనది, ఏమైనా విశేషమా అన్నది ప్రక్కనున్న తోటి పని మనిషి సీతాలుతో. ఏయ్ వదిన, ఆ దేవుడికి ఇంకా మా మీద దయ రాలేదు, ఎప్పుడు దయ చూస్తాడు అన్నది వంగి కలుపు తీస్తూ సీత. అంతేనా, లేక మా అన్నని దగ్గరకు రానిట్లేదా అని కొంటిగా అడిగింది కమల నవ్వుతూ. చాలే బడాయి, పెళ్ళై 4 ఏండ్లు అయితే ఇంకానా అన్నది సిగ్గుపడుతూ సీతాలు కలుపు తీస్తూ. కబుర్లేనా, లేక పని చేసేది ఏమైనా ఉన్నదా? ఈ ఆడంగులు కబుర్లు ఉంటే పని కూడా చెయ్యరు అని గదిమాడు పొలం యజమాని పరంధామయ్య గారు చేతులేని చుట్ట నోట్లో పెట్టుకుంటూ. రాములు ఒక పేదవాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న బికారి. ఆ ఊర్లోనే పుట్టి పెరిగాడు. 1944లో వచ్చిన తుఫాన్లో తల్లిదండ్రులు చనిపోయారు. రాములు అక్కడే బ్రతికాడు. ఆ ఊరిలోని శివాలయంలోనే వాడి జీవనము. ఆ శివాలయంలోనే ఒక ముసలావిడ వీడిని చేరదీసింది. 10 సంవత్సరాలు వాడిని పెంచి తన లోకం తాను వెళ్ళిపోయింది. ఆ వయసులో వాడు ప్రతి గుడిసె, ప్రతి ఇల్లు, ప్రతి భవనమునకు వెళ్ళి చేయి చాచి వాళ్ళు పెట్టే కొద్దిగా అన్నం కానీ గంజి కానీ త్రాగి ఆ ఊర్లోనే పెరుగుతూ ఉన్నాడు. ఆ రోజు శివరాత్రి. పగలంతా ఆ ఊరి వాళ్ళు శివయ్యకి మొక్కులు తీర్చుకొని జాగారం చేయాలని ఇళ్ళకి వెళ్ళి స్నానాలు జపాలు చేసి మరలా చిన్నగా ఆ శివాలయానికి చేరుకుంటూ ఉన్నారు. ఆ రోజు దక్షయజ్ఞం, హరికథ కార్యక్రమం నిర్వర్తించాలని ఆ ఊరి పెద్దలు నిర్ణయించారు. ఊరి పెద్ద పరంధామయ్య తన కుటుంబ సమేతంగా అక్కడకు వచ్చాడు. తర్వాత ఊరిలో మిగతా ఆసాములు, రైతులు, కూలీలు కూడా వచ్చి కూర్చుంటున్నారు. జనంతో దేవాలయం ప్రాంగణం నిండిపోయింది. ఇక హరికథ ప్రారంభం కావస్తూ ఉన్నది. ఒక్కసారి అందరూ హరహర మహాదేవ శంభో
అని ఆ శివయ్యకి మొక్కుకున్నారు. రాములు చిన్నగా హరికథ చెప్పి బల్ల వద్దకు వచ్చి కూర్చున్నాడు. భాగవతులు విఘ్నేశ్వరుని ధ్యానం చేసి తరువాత భవానీ మాత స్తోత్రం చేసి అందరికీ వందనాలు చేసి ఇక హరికథ ప్రారంభం చేశాడు. అందరూ ఆ హరికథ చెప్పే అతనికి ప్రతి నమస్కారాలు చేశారు. దక్షయజ్ఞం మంచి రసోత్తరంగా సాగుతూ ఉన్నది. దక్ష ప్రజాపతి తను తలపెట్టిన యజ్ఞంకి భూలోకంలోని వారిని, వైకుంఠంలోని వారిని, బ్రహ్మలోకంలో వారిని, ఇంద్రలోకంలో వారిని, నాగలోకంలోని అందరినీ పిలిచి ఒక్కగానొక్క తన అల్లుడైన శివుణ్ణి మాత్రం పిలుపు పంపలేదు. కూతురైన దాక్షాయిని ఈ విషయము తెలిసి నాన్న నన్ను పిలవటం మర్చిపోయాడని తన భర్త దగ్గరకు వచ్చి, నాథ, నా తండ్రి ఏదో యజ్ఞం తలపెట్టాడు కాబోలు, మనల్ని కబురు చేయలేదు, ఒకవేళ మర్చిపోయినట్లు ఉన్నాడు కాబోలు అన్నది దాక్షాయిని ధ్యానంలో ఉన్న భర్త పరమేశ్వరునితో. అప్పుడు పరమేశ్వరుడు, దేవి, నీ తండ్రి మనల్ని కావాలనే పిలవలేదు అన్నాడు చిన్నగా నవ్వుతూ. మీరు అలాగే అంటారు, నేను మా తండ్రి ఇంటికి వెళ్తాను అన్నది మాత. అప్పుడు శివయ్య, సరే వెళ్ళు అని ధ్యానంలో లీలమైపోయాడు. దక్షుణ్ణి ఇంటికి వచ్చిన దాక్షాయినికి పలకరించకపోగా నిందించాడు ఆ దక్షుడు. తనను నిందించిన సహించింది, కానీ తన భర్తను అనేక విధాలుగా నిందించేసరికి ఓర్చుకోలేకపోయిన ఆ తల్లి తన కాలి బటన వేలితో అగ్నిని సృష్టించి ఆ అగ్నిలోనే అందరూ దేవతల ముందు అగ్నికి అవుతూ, ఓ దక్ష, నీ నాశనం త్వరలోనే ఉన్నది అని అగ్నికి ఆహుతి అయినది. ఈ విషయం కైలాసంలో ఉన్న ధ్యానంలో ఉన్న యోగి శంకరుడికి తెలిసినది. ఇక ఆ ఈశ్వరుడు ప్రళయ రుద్రుడుగా ఇక్కటంగా ఒళ్ళు గగురుపాటు కలిగేటట్లుగా రుద్రతాండవం చేస్తుండగా తన జటాజుటమును ఒకటి పెరికి నేలకు తాకించాడు. ఇంతలో హరిదాసు కథ ఆపి, దయచేసి నా విన్నపము ఆలకించండి, ఇప్పుడు వీరభద్రుడు అవతారం జరుగుతుంది కనుక అందరూ ఒక్కసారి ఆ వీరభద్రుని ఘనంగా స్తోత్రం చేద్దాం అని ఒక పళ్ళెంలో ఒక కొబ్బరికాయ తీసుకొని ఆ పరమేశ్వరునికి, పార్వతీ తల్లికి నమస్కరించి ఆ కొబ్బరికాయ పగలగొట్టి కొద్దిగా బెల్లం ఆ చిప్పలో ఉంచి నైవేద్యం చూపి తర్వాత కర్పూర హారతి ఘంటానాదం చేస్తూ జై వీరభద్ర, జై వీరభద్ర, జై వీరభద్ర అని స్వామికి మంగళహారతి ఇస్తూ ఉన్నాడు. అందరూ అతని కంఠాన్ని అనుసరించి జై వీరభద్ర అని ముమ్మారు లేచి నమస్కరించారు ఆ కైలాసపతికి. ఒక పెద్ద పళ్ళెంలో కర్పూర హారతి, కొన్ని కర్పూరం బిళ్ళలు, తీర్థము గిన్నె ఉంచి, దయచేసి ఎవరన్నా ఈ హారతి అందరికీ అందిస్తారని, తీర్థం కూడా అందిస్తారని నేను ఆశిస్తున్నాను, ఎవరు అన్నా ఉంటే రావచ్చు అని అన్నాడు తన 2 చేతులతో నమస్కరిస్తూ ఆ హరికథ చెప్పే అతను. అందరూ శివలీలలు ఆలకిస్తూ కొంత భయంతోనూ ముందుకు రాలేకపోయారు. కానీ స్వామి, నేను వస్తాను, రమ్మంటారా అన్నాడు అక్కడ కూర్చున్న రాములు. అందరూ రాములు వైపు చూచి, వీడా ఒక అనాథ, వీడు ఆరతపల్లెం పట్టే ఘనుడా అని ఆశ్చర్యంగా వాడికల్లే చూశారు. పర్వాలేదు, ఆ శివుడికి అందరూ పిల్లలతో సమానమే, ఆ రాములు కల్మషం లేని వాడే దీనికి తగినవాడని నేను అనుకుంటున్నాను అని ఆ పళ్ళెం ఇచ్చాడు హరిదాసు. స్వాములు
ఈ హారతి గైకొని మీ మనసుకు నచ్చినట్లు సంతోషంగా ₹1 ₹5 ఈ పళ్ళెంలో భిక్షగా వేస్తారని ఆశిస్తున్నాను అన్నాడు దీనంగా హరిదాసు. ముందుగా పరంధామయ్య దంపతుల దగ్గరికి వచ్చి, సాములు, దేవుని హారతి తీసుకోండి అని హారతి చూపించాడు రాములు. హారతి తీసుకొని వారికి తోచిన ₹516 ఆ పల్లెల్లో ఉంచారు. ఇక రెండవ భాగం తదుపరి తెలియజేస్తాను.